నాకు ఇంట్లోనే ఉండడమే ఇష్టం. బయటికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడను. బయటికి వెళ్తే ఖర్చులు తప్పవు, టెన్షన్ తప్పదు, తలకాయ నొప్పి అవన్నీ భరించకుండా చక్కగా ప్రశాంతంగా తినుకొని చేసుకొని ఇంట్లోనే ఉంటే చాలు అనుకునేదాన్ని. ఎప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో అది మొదలు ఈ రోడ్ల మీద ప్రయాణం అవుతుంది. అలా అని ఒక్కదాని కాదు, ఫ్రెండ్స్ తోటి. అయితే ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళా నాకు తీసుకెళ్ళండి, నన్ను తీసుకెళ్ళండి అని చెప్తుంటాను. ముందుగా చిన్న బాబు గురించి తను ఎన్నో పూజలు చేస్తంట, పుట్టాడంట. అందుకే వాడంటే చాలా కొంచెం గారాబం ఏం లేదు, మామూలుగా సింపుల్గా పెంచుతున్నారు. ఎందుకంటే ఎంతున్నా ఆటోలోనే మాతోటి పొద్దుగాల ప్రయాణం చేశాడు. బాబుని అటుకు మీద ఎట్టడం లేదు, పాపని కింద కాదు, చక్కగా పెంచుతున్నారు. ఎందుకంటే కొంతమనిషి ఆ మగపిల్లలు అంటే కొంచెం గారాబం ఎక్కువ చేస్తారు కదా, అదేమీ లేదు. మార్నింగ్ నుంచి ప్రయాణం ఆటోలో చేస్తుంటే నాకు ఎంత బాధ అనిపించిందో. ఎందుకంటే పిల్లడు ఆటోలోనే ఇబ్బంది పడతాడేమనుకుని, అది ఏమీ లేదు. పిల్లడు ఎంత చక్కగా ఉన్నాడంటే చివరి వారికి ఏడడం అంటే లేదు. ఇవన్నీ నేను కూడా ఫస్ట్ టైమే చూస్తాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్తానని. ఇది దుర్గ్. అయితే ఖాటు శ్యామ్ దేవాలయం వెళ్ళే రాస్తాలోని ఇది ఓల్డ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా వెడల్పుగా ఉంది. నాకైతే తెగ నచ్చేసింది. అయితే ఏదో మాట్లాడుకుని బీచ్ని ఆపేసాను కదా, చెప్పేసుకున్నామా. అయితే అసలు ఎవరెక్కడికి వెళ్ళా నన్ను తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అంటుంటాను. ఇరుగు పొరుగు వెళ్ళే వాళ్ళకి, చెల్లెలి వాళ్ళకి అందరికి చెప్తుంటాను నన్ను తీసుకెళ్ళండి. ఎందుకు ఇది బయటికి వెళ్తే డబ్బులు ఖర్చు అయిపోయాయి అనుకొని ఇంట్లో నుండి అస్సలు ఇప్పుడు ఎందుకు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. చెప్పాను ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, అది ట్రావెల్ కాబట్టి బయట తిరగాలి తప్పదు, వంట వార్పు కూడా కాదు అంటే వాళ్ళు చిన్నగా నవ్వారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.